మోసపూరిత హామీలతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు విద్యార్థులను నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముందు కూడా నిరుద్యోగ యువతతో విద్యార్థులతో పెద్ద ఎత్తున నిరసనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున వేలాది మంది ర్యాలీతో కలిసి ఈరోజు కలెక్టరేట్కు వినతి పత్రం ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ఈరోజు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు తీరును ఏ విధంగా చూడాలంటారు సార్? మొదటి నుంచి కూడా మనం 85లో చంద్రబాబు రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే రామారావు గారు చెప్పిన ₹2 కేజీ బియ్యాన్ని ₹5.20 చేశాడు. మా ప్రభుత్వం నడవడానికి కష్టంగా ఉందని చెప్పి ఆ రోజు ఆయన ఒక పవిత్ర లక్ష్యంతో మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తే దాన్ని కూడా ఎత్తేయడం జరిగింది. అదేవిధంగా 2014లో కానీ ఆయన చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి తన సొంత ప్రయోజనాలకు, సొంత పార్టీ ప్రయోజనాలకు ప్రభుత్వాన్ని వాడుకున్నాడు తప్ప ఆయన ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన పరిస్థితులు తీసుకొచ్చి ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. మరి ఈరోజు సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, అనేక హామీలన్నీ కూడా చెప్పాడు. అవన్నీ కూడా నేను చెప్పలేదు, నాకు వినపడలేదు, కనపడలేదు అనే విధంగా ఒక కవి మాదిరి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. కనపడదు, వినపడదు అని చెప్పి మరి ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకుంటామని విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా యజమాన్యాలన్నీ కూడా విద్యాసంస్థలన్నీ కూడా వాళ్ళని ఇంటికి పంపిస్తే వాళ్ళందరూ కూడా వ్యవసాయ పనులకు కూలీలుగా పోతూ ఉన్నారు. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ₹3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు. కనీసం దాని గురించి కూడా ఆలోచన చేయలేదు. ఇంకా 2 నెలల లోపల సంవత్సరం పూర్తవుతుంది. దాదాపు ఒక సంవత్సరంలో 7,200 కోట్లు ఈ నిరుద్యోగ భృతికి చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఈరోజు నాకేమీ తెలియదు, నాకేమీ కాబట్టదు అని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద, మా కార్యకర్తల మీద ఒక విద్రోహంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని పనిచేస్తూ ఉంది. ఏకపక్షంగా అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉంది. మరి దీన్ని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళా ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ఈ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు చేసిన దుష్ట పరిపాలన అంతా కూడా చక్కదిద్దే పరిస్థితే కాకుండా తగిన బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు పల్లెల్లో కూడా మద్యం విచ్చలవిడిగా ఉంది. ఈ రోజు చూస్తా ఉన్నట్టు నిరుద్యోగ యువకుల్ని మోసం చేశారు. ప్రతి ఒక్కరు కూడా తిరగబడుతున్నారని పరిస్థితి ఏ విధంగా చూడాలి సార్? ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేస్తూ జేఎంఆర్ బ్రాండు ఇది అది అని చెప్పి ఆ రోజంతా కూడా పరిహాసం చేశారు. మరి ఈరోజు ఏమి విస్కీలు, బ్రాందీలు మీరు అమ్ముతూ ఉన్నారు. గతంలో ఉన్నవే ఈరోజు మీరు పేరు మార్చి అమ్ముతూ ఉన్నారు. అంతకంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. గతంలో మీరంతా కూడా రెచ్చగొట్టి ఎవరైతే ఈ మద్యపాన వ్యసనానికి బానిసలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేకుండా మీరు ఆ రోజు ఒక పని కట్టుకొని అబద్ధాలన్నీ కూడా వారికి వల్లించారు. ఈరోజు మీరు కూడా అదే పరిస్థితి చేస్తూ ఉన్నారు. అందుకంటే రేట్లు కూడా ఎక్కువ పెంచారు. మరి ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు. తప్పకుండా తగిన సమయంలో తగిన రీతిలో మీకు గుణపాఠం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మోసపూరిత హామీలతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ప్రధానంగా ఈరోజు నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడుకు ప్రజలంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో తిరగబడుతున్నారు. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగస్తులకు ఏదైతే డిఎస్సి తీస్తామంటూ మోసపూరిత హామీలతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు క్షేత్రస్థాయిలో ఏమీ పట్టించుకోకుండా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా మోసం చేస్తున్నారంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడుతున్నారు. విద్యార్థులు జరుగుతున్న అన్యాయం పైన ఇది మొదటి దశలో చేస్తున్నటువంటి పోరాటమే ఇది యథావిధిగా కొనసాగుతుంది. చంద్రబాబు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరిస్తున్నారు.